నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిసిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అమ్మవారి సేవకులు, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, 2026 చివరి 4 నెలలు గ్రహాల ప్రభావాల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది గురుగారు? సో తప్పకుండా అమ్మ, ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు మన వీడియోస్ కావచ్చును, లేదా మనం చెప్పినటువంటి విషయాలు కావచ్చును, ప్రజలకు కానీ అంటే చూసేటువంటి వారికి కరెక్ట్గా అనిపిస్తున్నాయి. మనం చెప్పినటువంటి విషయాలు అక్యురేట్గా గురుగారు మీరు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉన్నది. మొన్నొకరు మిథునం వారికి ఈ యొక్క జూన్ నెలలో ఎక్కువగా మజిల్స్ పెయిన్ కానీ, కండరాల నొప్పులు కానీ, లైక్ నర్వ్స్ రిలేటెడ్ అంటే కొంచెం అధికంగా ఉంటుంది, కావాలంటే మీరు చూసుకోండి అని చెప్తే 100 కామెంట్లు చేశారు. అవును గురుగారు, నిజంగానే మాకు మజిల్స్ పెయిన్స్ ఉన్నాయి. ఇక అదేవిధంగా మేషరాశి వారిని, లైక్ వృషభ రాశి వారిని అడిగితే గత 2025 జూన్ జూలై నుండి 2026 ఈ రోజు వరకు పరిస్థితి అసలే బాగాలేదు. ప్రదేశాల్లో మార్పులు కానీ, స్థాన చలనాలు కానీ, బ్రేకప్స్ కానీ, హెల్త్ రిలేటెడ్ కానీ, కాల్లో చేతిలో విరగడం కానీ, దెబ్బలు తాకడం కానీ, గాయాలు ఏర్పడడాలు, హౌస్ రిలేటెడ్ కానీ, జాబ్ రిలేటెడ్ కానీ, ట్రాన్స్ఫర్స్ ఏర్పడడాలు, పెద్ద ఎత్తున మనీ లాస్ అయిపోవడాలు, ఇలా ఎన్నెన్నో కూడా జరిగిపోయాయని చెప్తే, కరెక్ట్గా మీరు చెప్పినవి నిజంగా మా జీవితంలో జరిగినవి అని చెప్పి, ఇలా ఎన్నెన్నో కూడా వారి జీవితాల్లో జరిగినాయి మనం చెప్పడం జరిగింది. వారందరూ కూడా సంతోషపడడం జరిగింది. అయితే ఒక మాట ఇక్కడ, ఏ విధంగానైతే మనం ఉదయం నిద్ర లేవాలి, ఏ విధంగానైతే బ్రేక్ఫాస్ట్ చేయాలి, కాఫీ తాగాలి, టీ తాగాలి, ఏ విధంగానైతే లంచ్ చేయాలి, డిన్నర్ చేయాలి, జాబ్ రిలేటెడ్ వర్క్ చేయాలి, ఇవన్నీ మనం మన టైమింగ్ ప్రకారంగా చేస్తున్నామా లేదా? చేస్తున్నాం గురుగారు. అదేవిధంగా జాతక రీత్యా నడిచేటువంటి గ్రహస్థితులకు ఒక టైమింగ్ అనేటువంటిది ఉంటుంది. సో ఆ టైమింగ్ ప్రకారంగా ఒక ఇల్లు కట్టుకోవడమా, ఒక H1 పిక్ అవ్వడమా, లేదా ఒక ఉద్యోగంలో మీరు స్థిరంగా ఉండడమా, లేదా వ్యాపారం మీకు ఇది అనుకూలించే సమయమా కాదా, మీరు పెట్టుబడి పెట్టేటువంటి ఈ ధనము మీకు యోగిస్తుందా పోతుందా, లాస్ అవుతారా, మీకు ఇప్పుడు ఉద్యోగం చేసుకునేటువంటి సమయం ఆసన్నం అయిందా కాలేదా. ఇప్పుడు ఉదాహరణకు డిన్నర్ టైంలో డిన్నర్ చేయకుండా మీరు ఎప్పుడో రాత్రి డిన్నర్ చేస్తే అది అరుగుతుందా? లంచ్ టైంలో లంచ్ చేయకుండా ఎప్పుడో సాయంత్రం 4-5 లంచ్ చేస్తే అది అరగదు. సో మరి ఉదయము టిఫిన్ చేసే సమయంలో ఒకవేళ ఎక్కువగా అన్నం తిన్నా కూడా ఎఫెక్టే అవుతుంది. బాడీ అంతా మజ్జిగా అయిపోతుంది, చేత కాకుండా అయిపోతుంది. కనుక ఏది ఏ సమయంలో రావాలి అనే మనకు నిర్ణయించేది ఆ భగవంతుడు. ఆ అమ్మవారి సాధనతో నేను ఒకటే విషయం చెప్తూ ఉంటా, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత, సో చీకటిగా ఉన్నటువంటి మీ జీవితంలో ఒక వెలుగును నింపేటువంటి ప్రయత్నమే నేను అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. నాతో ట్రావెల్ చేయక ముందు, చేసిన తర్వాత మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు ఉంటుంది. సో ఈ మాట చెప్పడము ఎంత ఈజీ, నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేది. సో నేను ఎందుకు చెప్తున్నాను, అంత ఈజీ కాదది. సో దాని వెనకాల కఠోర సాధన నాది ఉన్నది. కనుక నిద్ర లేని రోజులు ఉన్నవి, సమయం లేని, అసలు ఇంట్లో పిల్లలతో కూడా సరిగ్గా మాట్లాడని సమయాలు కూడా ఎన్నో ఉన్నాయి. సో ఇన్ని నేను చేసుకుంటూ మీ గురించి నేను వాస్తవానికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా, లైక్ ఏదైనా ఎక్కువగా నేను కొల్హాపురం మహాలక్ష్మి వారి దగ్గరికి వెళ్తుంటా. ఖచ్చితంగా నెలకు ఒకసారి వెళ్తా. వెళ్ళి అక్కడ జపము హోమం చేసుకుంటేనే నాకు ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైనా ఒకటే కోరుకుంటా, ఖచ్చితంగా వాళ్ళకు ఉండేటువంటి నేను రోజు రీచ్ అయ్యేటువంటి వారికంటే ఇంకొక 10-20 మందికి ఎక్కువ రీచ్ కావాలని కోరుకుంటా. ఎందుకంటే సూసైడ్ అటెంప్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో నా వీడియో వాళ్ళకు ఒక పవర్ను ఇవ్వచ్చు. మొన్న వచ్చింది ఒక ఆమె, గురుగారు నాకు మీరే
ఇక నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకునే తరుణంలో మీ వీడియో కనబడిందని చెప్పి మస్తు బాధపడింది. ప్రామిస్, సత్యంగా. సో వారికి నేను ఇచ్చే రెమెడీయా, వారికి నేను ఇచ్చే ధైర్యమా, ఒకంత సంతోషం వేస్తుంది. సో సక్సెస్ అంటే మనము కారు, డబ్బు, బంగ్లా, బ్యాంక్ దిస్ ఇస్ నాట్ సక్సెస్. నా వల్ల ఎదుటి వ్యక్తి సంతోషపడుతున్నాడు అంటే ఇది నేను సక్సెస్ అయ్యాను అన్న అర్థం. సో అది విషయం. కనుక రాబోయే 4 నెలలు మీరు ఏ విధమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, ఏ విధంగా జాగ్రత్తగా ఉండకూడదు అనేటువంటి విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ గురుగారు, నిజంగా మీరు చెప్పినట్టు చాలా మంది కమెంట్ల రూపంలో మాకు తెలియజేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు ఏది చెప్పినా కూడా చాలా అక్యురేట్ గా చెప్పారు, అలా ఎలా చెప్తున్నారు గురువు గారు, మిమ్మల్ని తప్పకుండా కలవాలి అని చాలా మంది ఇటు ఆఫీస్ నంబర్ల నుంచి కూడా కాంటాక్ట్ అయిన సిచ్యువేషన్స్ చాలా చూసాము. అంత అక్యురేట్ గా చాలా మంది లాభపడుతున్నారు మీ వల్ల, మీరు చెప్పినట్టు. మరి కన్యా రాశి వారికి రాబోయే 4 నెలలు ఏ విధంగా ఉండబోతోంది? మీరు ఇప్పటి వరకు ఏ రాశుల వారికి జాగ్రత్తగా ఉండమని చెప్పినా, లేకపోతే వీళ్ళకి రాజయోగం పడుతుంది, కలిసి వస్తుంది అని చెప్పినా చాలా అక్యురేట్ గా జరిగిందని అందరూ చెప్తూ ఉంటారు. అదేవిధంగా మరి కన్యా రాశి వారికి ఇప్పుడు రాజయోగం పట్టబోతుంది అంటారా, లేకపోతే జాగ్రత్తగా ఉండాలంటారా? జాగ్రత్తగా ఉంటూ రాజయోగాన్ని అనుభవించాలి అంతే. ఎందుకంటే ఆల్రెడీ వారికి నాకు తెలుసు గత 6 నెలల నుండి బాగాలేదు అని. అది 100% వారే కామెంట్ రూపకంగా చెప్తారు. కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో, మీ బ్లడ్ బయటకు వచ్చినటువంటి వారు ఎంతమంది ఉన్నారు, యాక్సిడెంట్ అయినటువంటి వారు ఎంతమంది ఉన్నారు, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కినటువంటి వారు ఎంతమంది ఉన్నారు, లాయర్లను కలిసినటువంటి వారు ఎంతమంది ఉన్నారు, వీరి యొక్క భూమి కబ్జాకు గురైంది అని చెప్పి బాధపడేటువంటి వారు ఎంతమంది ఉన్నారు, వీరి ఇల్లు కబ్జాకు గురైందని బాధపడేటువంటి వారు ఎంతమంది ఉన్నారు, వీరిని నమ్మించి మోసం చేసినటువంటి వారు ఉన్నారు, లోన్ ఇప్పిస్తా మీకు డబ్బులు కట్టండి అని చెప్పి విన్నారా, ఆ లోన్ ఇప్పిస్తాను అని చెప్పి డబ్బులు కట్టండి అని చెప్పి డబ్బులు వీరి వద్ద తీసుకొని వెళ్ళిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. కన్యా రాశికి సంబంధించినటువంటి పిల్లలు కులాంతర వివాహం చేసుకుంటాము అని తల్లిదండ్రులకు చెప్పడం, తల్లిదండ్రులు ఈ విషయం పట్ల బాధపడుతూ ఉండడం గత ఒక 2025 జూన్, జూలై, ఆగస్టు నుండి 2026 ఈ ఆగస్టు లోపు ఏ క్షణానైనా జరిగింది ఈ విషయం. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, కామెంట్ చేయండి. ఇల్లు చేంజ్ అవ్వడము, ప్రదేశంలో మార్పులు, ఆల్ ఆఫ్ సడన్గా అంతా బాగుంది అనుకున్న సమయంలో ఉద్యోగం నోటీస్ పీరియడ్ దాకా వెళ్ళడము, H1 పిక్ కాకపోవడము, ఈ నవంబర్లో లాస్ట్ ఉంది ఇంకా పిక్ కాలేదు. యుఎస్లో ఉండేటువంటి వారికి ఉద్యోగం లేక బాధపడుతూ ఉన్నారు. తినడానికి తిండి లేక ఇబ్బందులు పడేవారు చాలామంది ఉన్నారు. ఉద్యోగం వస్తే అయిపోవు అని ఇట్లా ఉన్నారు. ట్రంప్ మూలకంగా నరక యాతన అనుభవించేవారు ఎంతమంది ఉన్నారు, కామెంట్ చేయండి. సో కన్యా రాశి ఎవరిని నమ్మరు అంత ఈజీగా. నమ్మితే ప్రాణం పెట్టేస్తారు. అస్సలు నమ్మరు, ఎవరిని కూడా అంత ఈజీగా నమ్మేటువంటి వారు కాదు. సో మొన్న కూడా ఒకరు పాప నడుస్తూ రాంగా రోడ్డుపై నుండి ఒకరు కారుతో యాక్సిడెంట్ చేస్తే ఆయన కాళ్ళకు స్టిచెస్ పడ్డాయి. పాపం కాలు ఫ్రాక్చర్ అయిపోయింది. కుంటూ వచ్చిండు నా దగ్గరికి. నేను పరేషాన్ అయిపోయినా. అరే ఫోన్లో మాట్లాడితే అయిపో కదా నాన్న, మీరెందుకు ఇట్లా కుంటూ వచ్చారు, ఎక్కడి నుంచో, గురువుగారు లేదు మిమ్మల్ని చూడాలి అని చెప్పి వారు రావడము. ఇంకొకరు ఇదే కన్యా రాశి, నేను 2025 అక్టోబర్లో వారికి ఒక మంత్రం ఇస్తే ఆ మంత్రం ద్వారా ఒక ఉద్యోగం వచ్చింది. టెంపరవరీ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఒక సమస్య వచ్చింది. సో వారు మళ్ళీ రావడం. ఇలాంటివి ప్రతి పనిలోనూ కూడా పరిపూర్ణత కోరుకునేటువంటి వారు వీరు. ప్రతి పనిని కూడా ఇక ఎక్కువగా ఆలోచించేటువంటి స్వభావం. ప్రతి నిర్ణయం తీసుకునే ముందు అన్ని కోణాల్లో 1కి 2 సార్లు ఆలోచించేటువంటి వారు వీరు. బాధ్యతలను ఎంతో నిజాయితీగా నిర్వర్తించేటువంటి వారు ఈ యొక్క కన్యా రాశి. ఇంకా భావాలను
సులభంగా అస్సలు బయట పెట్టరు. ప్రేమ కావచ్చును. ఇప్పుడు కన్యారాశికి సంబంధించినటువంటి అమ్మాయి ఉంది, ఒక పట్టున కూడా అబ్బాయికి ప్రపోజ్ చెయ్యలేదు అంటే సిగ్గు, చేయలేదు, బిడియం, ఇక ఆ అబ్బాయి అయితే చచ్చిపోవాలి నెత్తి కొట్టుకొని, అలాంటి పరిస్థితి. ఇతరుల సమస్యలకు మంచి పరిష్కారము కూడా చెప్పగలిగేటువంటి తెలివితేటలు ఉండేటువంటి వారు వీరు. ఇక ఎవరినైనా నమ్మడానికి సమయం తీసుకుంటారు, కానీ ఒక్కసారి నమ్మితే మాత్రం ఆ బంధాన్ని ఎంతో విలువగా చూస్తారు. ఇంకా డబ్బు విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటారు. విన్నరా? నిశ్శబ్దంగా విజయాన్ని వీరు సాధిస్తారు అని మనకు నేను రాసుకున్నటువంటి మాటలలో చెప్పడం జరిగింది ఈ యొక్క కన్యా రాశికి సంబంధించినటువంటి వీరి ప్రవర్తన. మరి రాబోయే ఈ సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబర్లో కొంత ఇబ్బందులు అయితే ఉన్నది. చాలా జాగ్రత్త, చాలా 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 జాగ్రత్త. అదేవిధంగా వ్యాధికి సంబంధించిన ఇబ్బందులు కావచ్చును, స్త్రీలకు గైనిక్ రిలేటెడ్ కావచ్చును, పురుషులకు కాళ్ళకు సంబంధించింది కావచ్చును, కొంత వయసు ఎక్కువగా ఉండేటువంటి వారికి మోకాళ్ళు అరగడం కానీ మోకాళ్ళ ఆపరేషన్స్ జరగడాలు కావచ్చును. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క కన్యారాశి వారు ఉన్నారో ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, మనీ రిలేటెడ్ ఇష్యూస్ రావడాలు, అన్నదమ్ములకు గొడవలు, అక్క చెల్లెలకు గొడవలు, ఇన్నేళ్ళు కలిసి ఉన్నామే ఏదో ఒక చిన్న విషయానికి అక్క తమ్ముల్ని వదిలేసి వెళ్ళిపోవడం, ఆస్తి పంపకాలలో కావచ్చును. మరి తమ్ముని పరిస్థితి కూడా బాగాలేదు, అలా అని చెప్పి తమ్ముడు భార్య మాటలను పట్టుకొని వారు కూడా బంధుత్వంలో రక్త సంబంధీకులలో విభేదాలు ఏర్పడడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరిని నమ్మి డబ్బు ఇవ్వడం కానీ డబ్బు పెట్టుబడి పెట్టడం కానీ సరైనటువంటి పరిస్థితి కాదు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో యాక్సిడెంట్స్ జరగవచ్చును, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండవచ్చును, వాహన ప్రమాదాలు ఉండవచ్చును. ఆల్రెడీ 2026 జనవరి, ఫిబ్రవరి నుండే దెబ్బ అనేటువంటిది ప్రారంభమైంది. వీరికి సినిమా అర్థమవుతూ ఉన్నది. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారు అదృష్టవంతులు. ముందుగా చూసి ఎక్కడ రేపో ఎల్లుండో ఏమైనా పెట్టుబడులు కానీ ఏమైనా చేయాలి అనుకున్నా కూడా వారు ఎట్లా నన్ను కన్సల్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక సిచ్యువేషన్ బాగాలేదు. ఈ టైంలో వివాహము అవ్వడాలు, వివాహరీత్యా కొన్ని గొడవలు కూడా జరిగేటువంటి పరిస్థితులు కూడా ఉన్నది. భార్యాభర్తలలో విభేదాలు కూడా ఏర్పడబోతున్నవి. అలాంటి కేసులు నా దగ్గరికి చాలా వచ్చినవి. భార్యను వద్దు అని చెప్పి భర్త వెళ్ళిపోయిన దాఖలాలు ఉన్నాయి. మొన్ననే రీసెంట్గా వచ్చింది. తప్పకుండా వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను 1-2 సార్లు చెక్ చేసుకునేటువంటి బాధ్యత మీదే. కనుక మీ ముందే ఉన్నాను నేను, కనుక సమాధానం. మీకు నాకు కేవలం ఒక ఫోన్ నెంబర్ ఒకటే దూరం. నాతో మాట్లాడండి, మీ జీవితంలో ఒక మార్పు అనేటువంటిది తెచ్చుకోండి. నన్ను కలవండి. నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత ఇది మాత్రం గన్ షాట్ ఖచ్చితంగా నేను చెప్తాను. తప్పకుండా గురుగారు, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. మహాదేవ.